హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ లైఫ్ విత్ ట్రావెల్ టైల్స్. నేను మీ రాజ్కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. అండ్ నా లాస్ట్ వ్లాగ్ చూసారు కదా, డుడుమో వాటర్ ఫాల్స్. నిన్న మేము ఏదైతే అరకు నుంచి ఒరిస్సా బార్డర్ క్రాస్ చేసి వెళ్ళాము, అండ్ చాలా అడ్వెంచరస్గా జరిగింది. కిందకి ఆ డుడుమో వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ నుంచి కిందకి 800 స్టెప్స్ దాటి కింద వరకు వెళ్ళి మొత్తం టోటల్ 3 వాటర్ ఫాల్స్ని చూపించడం జరిగింది కదా. అండ్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్స్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది నేను ఇలాంటి ఇంకొన్ని వ్లాగ్స్ చేయడానికి. అండ్ మేమైతే ఇప్పుడు అరకులో రూమ్ వెకేట్ చేస్తున్నాము. అరకు నుంచి ఇంకా డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇది లాస్ట్ డే. అండ్ వెళ్ళే దారిలో అనంతగిరి దాటగా ఒక టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ ఏంటి, ఎక్కడ ఉంది అనేది మీకు ఇప్పుడు వెళ్ళే వ్లాగ్లో చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. సో బ్యాక్ సైడ్ చూసారు కదా, విజయవాడ రుచిలోనే ఉంది. ఇక్కడ అరకు ట్రైబల్ మ్యూజియం పక్కనే ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ మద్రాస్ కాఫీ కూడా ఉంటుంది. కాఫీ చాలా బాగుంటుంది. ఎప్పుడు వచ్చినా ఇక్కడే కాఫీ తాగుతుంటాము. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. అండ్ మేము ఇక్కడైతే ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా అరకు నుంచి స్టార్ట్ అయిపోతాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వెహికల్స్ ఇవన్నీ, ఇది వచ్చేసి కాశీపట్నం విలేజ్ అంటారు. ఈ కాశీపట్నం విలేజ్ వచ్చేసి మీకు అరకు నుంచి అనంతగిరి దాటాక తగులుతుంది. అలాగే వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఎస్కోట్ దాటాక ఉంటుందన్నమాట. ఈ కాశీపట్నం విలేజ్ వచ్చాక మనం ఈ జంక్షన్లో లెఫ్ట్ తీసుకోవాలి. అదే వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు అయితే రైట్ తీసుకోవాలి. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ సిమిలర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా 18 కిలోమీటర్స్ అని చెప్పి, 18 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట. మనం ఇదే రూట్లో స్ట్రైట్గా ఇంకొక 18 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ రోడ్ చూస్తున్నారు కదా, ఈ రోడ్డు మనకి కొంచెం అప్ ఉన్నట్టుంది కదా. ఎస్, మేమైతే ఇప్పుడు హిల్ ఏరియా ఎంటర్ అయ్యాము. ఈ హిల్ ఏరియా మొత్తం అంతా ఇంకా ఘాట్ రోడ్ తెలిసిందే కదా మీకు. అండ్ ఈ ఘాట్ రోడ్ చూసారు కదా ఎంత సన్నంగా ఉందో. ఆల్మోస్ట్ ఒక కార్ పక్కన ఒక బైక్ పెడితే ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంతే ఉంది రోడ్డు. మేమైతే వెళ్తూ ఒక కార్నర్లో ఆగి డ్రోన్ షాట్స్ అయితే తీద్దామని చెప్పేసి బైక్ పార్క్ చేసాము. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మేము ఇప్పుడు నడుపుకుంటూ పైకి వచ్చిన ఘాట్ రోడ్ అనమాట. సో ఈ రోడ్ చూస్తున్నారు కదా, ఈ ఘాట్ రోడ్ ఎలా ఉందో, మెలికలు తిరిగిపోతూ ఉంది అటు ఇటు. యూజువల్గా ఈ టైప్ ఆఫ్ రోడ్స్ని ఏమంటారంటే హెయిర్ పిన్ బెండ్ రోడ్స్ అంటారు. ఎందుకంటే కరెక్ట్గా చూస్తే ఒక హెయిర్ పిన్కి ఎండింగ్లో ఒక చిన్న బెండ్ ఎలా ఉంటుందో యూ షేప్లో అలాగే ఉంటాయి. సో యూజువల్గా ఈ రోడ్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే హిల్ ఏరియాస్లో ఎక్కువ మనము డైరెక్ట్గా అప్ వెళ్ళడం కానీ డౌన్ వెళ్ళడం కానీ చేస్తే మనకి స్పీడ్ కంట్రోల్ అవ్వదు. సో ఈ హెయిర్ పిన్ బెండ్ రోడ్స్ ఉండడం వల్ల మనం స్పీడ్ కంట్రోల్లో వెళ్తామని. సో పైకి వచ్చేసాక ఇదే దారిలో మనకి లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, కొన్ని రిసార్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ రిసార్ట్స్, హోటల్ అంటే రెస్టారెంట్ కూడా అవైలబుల్ ఉన్నట్టుంది. మేబీ కాస్ట్ ఎంత ఉంది ఏంటి అనేది మనకైతే ఐడియా లేదు. ఇక్కడ మేము దారిలో 2-3 రిసార్ట్స్ చూసాము. అండ్ రోడ్ చూస్తున్నారు కదా, అసలు ఏమీ లేదు చుట్టూరా, సన్న రోడ్డు వెళ్ళే వరకు అనమాట. రూట్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది కదా చిన్న రూటు, అదే రూట్లో వచ్చాము మనం ఇప్పుడు కొండపై వరకు. సో దగ్గరికి వచ్చేసినట్టున్నాము. ఇక్కడైతే పార్కింగ్కి ఒక 20 రూపీస్ అయితే పే చేయమని చెప్పారు.
అండ్ ఇది వచ్చేసి మేబీ తర్వాత ఫ్యూచర్లో ఈ టెంపుల్కి ఎంట్రన్స్ లాగా అనమాట. అండ్ రోడ్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కొత్త రోడ్లో ఉంది. అండ్ ఇక్కడ సైడ్ చూస్తే మీకు ఇంకా ఈ తార్ డబ్బాలు అవన్నీ పక్కన పడేసి ఉన్నాయి. అండ్ ఇదే రూట్లో మనము ఆల్మోస్ట్ ఇప్పుడు టెంపుల్ వరకు వచ్చేసాము. అండ్ ఈ టెంపుల్కి కరెక్ట్గా లెఫ్ట్ సైడ్లోనే మనకి పార్కింగ్కి చాలా పెద్ద ప్లేస్ ఇచ్చాడు. కార్స్ వచ్చినా లేదంటే బైక్స్ బస్సెస్ వచ్చినా ఆల్మోస్ట్ పెట్టుకునేలాగా ఉంది కదా, ఫ్రీగా ఉంది ప్లేస్. సో మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది ఏ టెంపుల్ అని చెప్పలేదు కదా, ఇది వైకుంఠగిరి అంటారు. ఇంకా అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్. మ్యాప్స్లో మీకు ఏంటంటే వైకుంఠగిరి అని చూపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మేము అరకు నుంచి స్టార్ట్ అయ్యాము కదా, అరకు నుంచి అయితే ఒక 75 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఈవెన్ మ్యాప్స్లో చూస్తే మీకు ఇక్కడి నుంచి రిటర్న్ వైజాగ్ కూడా 75 కిలోమీటర్సే ఉంది. సో టెంపుల్ అయితే బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఫస్ట్ ఈ టెంపుల్ వచ్చేసి మేము గవర్నమెంట్ టెంపుల్ అనుకున్నాము, బట్ ఇది గవర్నమెంట్ టెంపుల్ కాదంట, ఇది వచ్చేసి ప్రైవేట్ టెంపుల్ అంట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి కింద నుంచి ఆల్మోస్ట్ 3333 ఫీట్ హైట్లో ఉంది. అండ్ చూసారు కదా వచ్చే రూట్ కూడా కొండ ప్రాంతం, అసలు చాలా బాగుంది రూట్ అదంతా. అయితే మేమైతే రైడ్ చేస్తూ అసలు అరే రూట్ ఏంటి ఇలా ఉంది అని చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేసాము. సో ఈ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఇది ప్రైవేట్ టెంపుల్ అవ్వడం వల్ల మనకి ఈ టెంపుల్ గురించి ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ అయితే తెలియవు. బట్ వీళ్ళు చెప్పడం ఏంటంటే ఈ టెంపుల్ సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ ఆల్టిట్యూడ్లో నిర్మించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటున్నారు. దీని హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ అంటే లైక్ ఇది సీ లెవెల్ కన్నా 3333 ఫీట్ హైట్లో ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టెంపుల్లో మెయిన్ వెంకటేశ్వర స్వామి విగ్రహము. అండ్ దీని పక్కనే మీకు గోదాదేవి అమ్మవారి విగ్రహము అండ్ ఇంకా పద్మావతి అమ్మవారి విగ్రహం కూడా పక్క పక్కనే ఉంటాయి. అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అలా ఉంటాయి. సో ఈ మెయిన్ టెంపుల్కి రైట్ సైడ్లో లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే సీతారాముల విగ్రహం ఒకటి ఉంది. చాలా బాగుంది కదా చూడడానికి. అండ్ అలాగే ఈ టెంపుల్కి ఆపోజిట్లో అనమాట సేమ్ సీతారాముల విగ్రహం ఎలా ఉందో అలాగే మెట్లెక్కి పైకి వెళ్తే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంది. ఈ సీతారాముల విగ్రహం ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఆపోజిట్లోనే ఉంటాయి ఎదురెదురకుండా. సో చూసారు కదా కాశీపట్నం దగ్గర ఉన్న వైకుంఠగిరి అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్. అండ్ ఈ టెంపుల్ అయితే ఆల్మోస్ట్ ఒక 50-60% కంప్లీట్ అయింది. లోపలంతా కంప్లీట్ అయిపోయింది, బట్ బయట ఇంకా చాలా ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇంకొక 1 year ఈజీగా పెట్టేస్తుంది టెంపుల్ మొత్తం అంతా కన్స్ట్రక్షన్ అవి కంప్లీట్ టూరిస్టులకి ఓపెన్ అవ్వడానికి. అండ్ ఇప్పటికే చాలామంది టూరిస్టులు వస్తున్నారు, బట్ ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోతే దీని లుక్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మొత్తం చుట్టూరా కొండలే, అంటే ఇదే యాక్చువల్గా చాలా హై పాయింట్లో ఉంది, చుట్టూ మొత్తం లోయ అనమాట. అండ్ వింటర్ అంటే మేమైతే ఇప్పుడు మార్నింగ్ ఆల్మోస్ట్ 1 అయిపోయింది ఇక్కడే, మేము వచ్చేసరికి లేటు అక్కడ అరకులో బయలుదేరేసరికి. ఎర్లీ మార్నింగ్ వస్తే మటుకు చాలా బాగుంటుందంట. అండ్ చుట్టుపక్కల మొత్తం అంతా ఫాగ్ నిండిపోయి రూట్ అంతా అండ్ ఈ చుట్టుపక్కల లోయ అంతా కూడా. నెక్స్ట్ టైం చూద్దాము, నెక్స్ట్ టైం ఇంకొకసారి వద్దాము, అప్పుడు ఇంకా కంప్లీట్ అయిపోతుంది కదా, ఆ టైంకి మొత్తం ఇంకొక వీడియో చేద్దాము మొత్తం అంతా టెంపుల్ ఎలా ఉంది ఏంటి. ఇంకా ఇంకొన్ని డ్రోన్ షాట్స్ చూడొచ్చు. ఇప్పుడు
ఆల్రెడీ మీరు ఇందాక చూపించిన డ్రోన్ షాట్స్లో చూసుంటారు టెంపుల్ ఎలా ఉంది ఏంటి బయట నుంచి పైనుంచి అని. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేసేస్తాను. మేమైతే ఇప్పుడు డైరెక్ట్ వైజాగ్ రిటర్న్ అయిపోతున్నాము. ఇంకొన్ని వీడియోస్ చేస్తాను ఫ్యూచర్లో. అంటిల్ దెన్ స్టే ట్యూన్, కీప్ వాచింగ్ లైఫ్ విత్ ట్రావెల్ టేల్స్.